హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప్రాంతంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నాయి. వనస్థలిపురం పరిధిలోని జమ్ కిడ్నీ హాస్పిటల్ ముందు చోటు చేసుకున్న ఒక దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నిన్న రాత్రి సుమారుగా 9 గంటల సమయంలో 6 యువకులు హాస్పిటల్ ముందు మద్యం తాగుతూ న్యూసెన్స్ సృష్టించారు. హాస్పిటల్ ముందు మద్యం సేవించవద్దని హాస్పిటల్ సిబ్బంది అభ్యర్థించడంతో ఇక ఆ యువకులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఇక ఈ దాడిలో హాస్పిటల్ రిసెప్షనిస్ట్ విద్యాసాగర్పై యువకులు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ మీద కొంతమంది మందు తాగుతున్నటువంటి స్టూడెంట్స్ హాస్పిటల్ ఎదురుగా కార్నర్లో తాగుతుంటే ఇక్కడ హాస్పిటల్ ఉంది, పేషెంట్లకు ఇబ్బందిగా ఉంటుంది, తాగకూడదు అని చెప్పినందుకు గొడవ పెట్టుకుని మా ఎంప్లాయీని కత్తితో పొడవడం అనేటటువంటిది జరిగిందండి. అయితే అది చాలా సివియర్ ఇంజరీ అయింది. ఫస్ట్ అంత సివియర్ ఉండకపోవచ్చు అని మేము అనుకున్నాం, కానీ అది సర్జరీకి దారి తీసింది. పొట్ట లోపల పేగుకు కూడా రంధ్రం పడింది ఆ పొడవడం వల్ల. కాబట్టి తనకు రాత్రి 11 నుంచి 2:30 గంటల వరకు సర్జరీ చేయడం అనేటటువంటిది జరిగింది. ఆ పేగు ఏదైతే హోల్ పడిందో దాన్ని రిపేర్ చేశాము, కానీ పేషెంట్ పరిస్థితి ఇప్పుడే బాగుంది, బాగా అయిపోతుంది అని చెప్పలేము. ఎందుకంటే పేగుకు వేసినటువంటి స్టిచెస్ హీల్ అవ్వడానికి వారం నుంచి హాస్పిటల్ ముందర కూర్చొని తాగుతుంది. ఇక్కడ తాగదు అనే విషయానికి వాళ్ళు మా మీద దాడి చేయడానికి రెడీ అయినారు. దాడి చేసిన తర్వాత కొద్దిగా తోపులాట జరిగి నన్ను ఇక్కడ గాయపరిచారు, టీషర్ట్ చింపేశారు. మా స్టాఫ్ అతన్ని విద్యాసాగర్ అతన్ని కత్తితో పోవడానికి ట్రై చేసి 2-3 కార్లు పడేవి వచ్చారు. వాళ్ళని పోలీస్ స్టేషన్ కాబట్టి వచ్చేసాము. విద్యాసాగర్ ఎట్లా క్రిటికల్